హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ ఖాయం. హైదరాబాద్ మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగరేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక ఒక ధర్మ యుద్ధం. మజ్లిస్ గెలుపు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుని గెలిపించాలన్న రామచంద్రరావు. తన కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సిట్ విచారణ తర్వాత మిథున్ రెడ్డి కామెంట్స్. 8 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు. సిట్ విచారణకి నేను పూర్తిగా సహకరిస్తా. విజయసాయి చరిత్ర నిజాలు త్వరలో బయట పెడతా. ఆడియో సందేశంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. యాసంగి వరి పంట కొనుగోళ్లపై ఉత్తమ్ సమీక్ష. ధాన్యం సేకరణకి 7,337 కేంద్రాలు ఏర్పాటు. రైతులకి ఇబ్బందులు లేకుండా చూడాలన్న మంత్రి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు కోసం బీఆర్ఎస్ ఓటింగ్ కి దూరం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య ఒప్పందం ఉంది. భాగ్యనగర్ లో బీఆర్ఎస్ ని పాతేస్తామన్న రాజాసింగ్. మే 20న జరిగే కార్మికుల సమ్మెకి మద్దతు. కేంద్రం వైఖరి దుర్మార్గం. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్. హైదరాబాద్ లో ముస్లిం పర్సనల్ లా బోర్డు బహిరంగ సభ. వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా మీటింగ్. ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్ బిల్లు ఉందన్న నేతలు. మహిళా పోలీసులతో శివంగి టీం. నిర్మల్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి సీతక్క. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూనీ చేస్తున్నారు. ప్రలోభాలతో విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారు. ప్రజా తీర్పుని అపహాస్యం చేస్తున్నారన్న జగన్. హెచ్సీఏలో మరో వివాదం. ఉప్పల్ స్టేడియంలో అజారుద్దీన్ స్టాండ్ పేరు తొలగింపు. అధికారులకి అమెండ్స్మెంట్ ఆదేశం. హైదరాబాద్ కొండాపూర్లో హైడ్రా యాక్షన్. వసంత కృష్ణ ప్రసాద్ కి చెందిన స్థలంలో కూల్చివేతలు. భారీ షెడ్లను జేసీబీలతో తొలగించిన అధికారులు. మే 2న అమరావతితో ప్రధాని పర్యటన. ఏర్పాట్లపై కృష్ణా జిల్లా కలెక్టర్ సమీక్ష. గన్నవరం ఎయిర్పోర్ట్ లో జిల్లా ఎస్పీ అధికారులతో సమావేశం. హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం. ఎమర్జెన్సీ విభాగంలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత. 2,50,00,000 విలువైన సరుకు సీజ్. 463 కేజీల గంజాయి స్వాధీనం. శ్రీకాళహస్తి ఆలయంలో సమంత. రాహుకేతు పూజలో పాల్గొన్న హీరోయిన్. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ భవనాన్ని మూసేయాలి. బీజేపీ ఎంపీ నిషికాంత్ కామెంట్స్. రాష్ట్రపతికి గడువు విధించిన తీర్పుపై నిరసన. డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు అరెస్ట్. షైన్ టామ్ చాకోని అరెస్ట్ చేసిన కొచ్చి పోలీసులు. ఆ తర్వాత బెయిల్ మంజూరు. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ కి చోటు. లాస్ ఏంజల్స్ వేదికగా 2028లో ఒలింపిక్స్. ఒకే జట్టుగా ఆడనున్న స్కాట్లాండ్, ఇంగ్లాండ్. ఢిల్లీపై గుజరాత్ ఘన విజయం. 7 వికెట్ల తేడాతో గెలుపు. 97 పరుగులతో చెలరేగిన బట్లర్.